ఆంజనేయ స్వామి ఎప్పుడు పాదాభివందనం. లంకాదేశిని సంహరించిన తర్వాత అయోధ్య నగరం పైన కూర్చున్న తర్వాత అందరికి పనులు అప్పచెప్పే సమయంలో శ్రీరామచంద్రుని నామ సంకీర్తన చేసుకుని దూరంలో ఉన్నాడు. సుమంతుడు అందరికి అక్కడ ఉన్నటువంటి వానరులకు అయోధ్య నగరంలో కూడా ఉద్యోగాలు మార్పిడి చేస్తూ అందరికి పనులు అప్పచెప్పుతుంటే ఆంజనేయ స్వామి ఎక్కడనో దూరం నుండి రామనామ సంకీర్తన చేస్తూ కూర్చుంటే ఒక చిన్న వానరుడు కోతి పిల్ల వెళ్ళి, ఆంజనేయ రామునికి ఏం అప్పచెప్పినాడు పని అని అంటారు. నాకేమి రామనామం జపించడమే నా పని కదా. లేదు లేదు, అయోధ్య నగరంలో అందరికి పనులు అప్పచెప్పుతున్నాడు, తారుమారు చేసి ఉద్యోగాలు తారుమారు చేసేస్తున్నాడు. ఎందుకంటే చిన్న నుంచి పై ఉద్యోగాలు పోవాలి కదా, ప్రమోషన్లు రాకూడదు. అందుకు రాముడు అందరికీ ఇంకా లేని వాళ్ళకు కూడా ఆ సీతాన్వేషణ సమయంలో ఎంతోమంది సహకరించినారు. వాళ్ళకు కూడా కొన్ని ప్రపంచమంతా తన దేశమంతా తన రాజధానిగా ఉంది అయోధ్య నగరం. అప్పుడు అందరూ కూడా ఎవరెవరికి ఏ పనులు కావన్నో ఆ ఉద్యోగాలు అప్పచెప్తుంటే ఆంజనేయ స్వామికి బాధ కలిగి పరిగెత్తుకుంటూ వచ్చేసేసి, అప్పుడు రామా నాకు ఆ పని అప్పచెప్పు ఏదో ఒకటంటే, నీకు ఏది పని అప్పచెప్పనులే, నువ్వు నా భక్తునివి కదా, నువ్వు లేకపోతే సీత నాకు దొరికేది కాదు, సీత దొరకకపోతే నేను మరణించేవాడిని, నేను మరణిస్తే లక్ష్మణ భరత శత్రుఘ్నులో నా రఘువంశమే నశించేది. ఆంజనేయ నీకు పని చెప్తాన్నా, నువ్వు కూర్చోపో, సంతోషంగా ఉంటే చాలన్నాడు. ఏడుస్తూ కూర్చుంటూ రామనామం జపం చేసుకుంటున్నాడు. నాకు అట్ట అదృష్టం లేదు కదని. ఆ సింహాసనం పైన ఎప్పుడైతే రామనామాన్ని జపం చేస్తూ కన్ను మూసుకొని జపం చేస్తుండగల్లా భక్తుని దృష్టి భగవంతుని వైపోయింది, భగవంతుని దృష్టి భక్తుని వైపోయింది. సింహాసనం పైన కూర్చొని కన్ను మూసుకొని అట్నే నిశ్చేష్టుడైపోయినాడు రాముడు. ఆయన కన్ను మూసుకొని నామ సంకీర్తన చేస్తూ ధ్యానంలో ఉండిపోయినాడు ఆంజనేయ స్వామి. భక్తుడిని దృష్టిలో భగవంతుడు, భగవంతుని దృష్టిలో భక్తుడు భగవంతుని ధ్యానం చేస్తుంటే భగవంతుడు భక్తుని ధ్యానం చేస్తున్నాడు. ఆ నవరత్న ఖచ్చితమైన సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఎవరో మాయావులు రాక్షసులు ఇంకా నశించలేదు. రామునికి ఏదో మైరావణుడు, ఆ ఐరావణుడు ఉన్నాడు కదా, ఆ మైరావణుడు ఏ రూపంగా రాళ్ళ చెరుపులుగా చేసుకుని రామలక్ష్మణుల పాతాల వరకు ఎట్లా తీసుకొని వెళ్ళినాడో, ఏదో మాయావులు వచ్చి రాముని ఏదో చేసినారో అందరూ భయపడిపోయినారు. అప్పుడు వశిష్ఠ యోగేంద్రుల వారి దగ్గరికి వెళ్ళినారు. వశిష్ఠ యోగేంద్ర, నువ్వు త్రికాల జ్ఞాని కదా, నువ్వు ఏదో చూడు అంటే దివ్య దృష్టితో చూసినాడు. రాముని దగ్గరికి వచ్చినాడు. రాముడు కన్ను మూసుకొని సదా ధ్యానంలో ఉన్నాడు. అప్పుడుండి విషయం గ్రహించుకొని ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నారు చెప్పండి అని అడిగినాడు. అక్కడ ధ్యానంలో ఉన్నాడంటే పోయి పరిగెత్తినారు. తీసుకొని రా అన్నారు. పిలుచుకొని నేను రాను, నేను ధ్యానం చేసుకుంటుంటా అన్నాడు. అప్పుడుండి నన్ను భగవత్ చింతన చేసుకుని ఒంటరిగా ప్రశాంతంగా ఉండు పని నాకు దేవుడు చెప్పినాడు కదా, రాముడు చెప్పినాడు, నేను ఇక్కడనే ఉంటా, నేను రాను అంటే నేరుగా అప్పుడు రామునికి ఆపద ముట్టుకొచ్చింది, ఆపద ముంచుకొచ్చింది ఆంజనేయ అనగా, నా దేవునికి ఆపద వచ్చిందా, ఎవడు ఆపద కలిగించిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసినాడు. అప్పుడైతే ఆంజనేయ స్వామి కళ్ళు తెరిచినాడో ఇక్కడ రాముడు కళ్ళు తెరిచినాడు. అప్పుడు ఇది కుదరదు, అందరికి ఉద్యోగాలు అప్పచెప్పుతున్నాడు, నాకు ఉద్యోగం ఇవ్వాలంటే వద్దన్నాడు కదా. అందరూ సుమంతుడు మున్నగు వారాలు వచ్చేసి ఆంజనేయ నువ్వు ఏదైనా కోరుకో, నీకు ఉద్యోగం ఇస్తాము. అప్పుడు ఏ పనులు లేవు కావున అన్ని పనులు అయిపోయినాయి అప్పుడు చెప్పినారు. కానీ ఏ పనులు లేవు, నువ్వు ప్రశాంతంగా కూర్చో అన్నాడు కదా. కానీ నీకు పని అప్పచెప్పుతాము, ఏదైనా కోరుకొని సుమంతుడు, వశిష్ఠుడు, మున్నగు జామవంతుడు, నలుడు, నీలుడు అందరూ కోరుకున్నారు. అప్పుడు నాకు ఏదొద్దు, రాముని దగ్గర ఎప్పుడు పబ్బతి పట్టుకొని నమస్కారం చేస్తూ కూర్చొని రాముని యొక్క పాదపద్మముల యందు ఉండేలాగున నాకు వరం ఇస్తే చాలు అని కోరుకున్నాడు. రాముడు తదస్తన్నాడు. అందుకోసమే శ్రీరామ పట్టాభిషేకం అనేది పటం ఉంటుంది. ఎక్కడైనా చూడండి, ఎందుకు రాముడు ఎక్కడున్నా ఆంజనేయ రాముని యొక్క దేవాలయాలు ఎక్కడున్నా ఎక్కడైనా సరే ఆంజనేయ ఇట్లా పబ్బతి పెట్టుకొని ఉంటాడు కదా, వందనం నమస్కారం చేసుకుంటుంటాడు. అందుకోసం శ్రీరామచంద్రుని ముందు శ్రీరామచంద్రుని దగ్గరికి వచ్చేసి
అప్పుడు సుమంతుడు మున్న వశిష్ఠాది మహర్షులంతా కూడా రాముడు నువ్వు ధ్యానంలో కూర్చుంటే అందరూ ధ్యానంలో, రాముడు కూడా ధ్యానంలో ఉండిపోతాడు, లోక కళ్యాణం జరగదు. ఆంజనేయ నువ్వు ఏదైనా కోరుకుంటే రాముని యొక్క పాద పద్మముల దగ్గర కూర్చునేలా నాకు వరం కావాలి. అప్పుడు శ్రీరామచంద్రుడు వరం ఇచ్చినాడు, ఆంజనేయ ఎప్పుడు నా పాద పద్మములందే నువ్వు ఉండుదుగాక, సరే అని వరం ఇచ్చినాడు. ఎప్పుడు కూడా నమస్కారం చేసుకొని ఉంటాడు కదా, అందుకోసం వందనం ఎప్పుడు కూడా నమస్కారం చేసుకుంటుంటాడు. అందుకోసమే ఆంజనేయ స్వామి 4 వేదాలు చదువుకున్నాడు, సమస్త శాస్త్రాలు షట్శాస్త్రాలు తాను చదువుకునేది ఏది అన్ని చదువుకున్న దివ్యపురుషుడు. సూర్యభగవానుల వారి దగ్గర సూర్యభగవాను శిష్యుడు, ప్రియ శిష్యుడు. మరి అట్టి మహాత్ముడు కూడా పద్ధతి కట్టుకొని ఎట్లుంటాడు వినమ్రత భావంతో. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రకు సమస్త కాంజలిం బాసువారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడ రామనామ సంకీర్తన చేస్తుంటారో పబ్బతి పట్టుకొని తల వంచుకొని ఆ రామనామ సంకీర్తన ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజలిం బాసువారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆ లంకా నగరంలో రాక్షసులను సంహరిస్తుంటే రాక్షసుడు దోమలను చంపడానికి ఎంత పని, పెద్ద పని కాదు కదా. ఆ మహావీరుడు దోమలను చంపినాడు. అట్టి వీరాది వీరుడైన మహాపుణ్యపురుషుడు తల వంచుకొని నమత రాక్షసాంతకం ఆంజనేయ పబ్బతి పట్టుకొని ఎక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో తల వంచుకొని పబ్బతి పట్టుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ వింటాడు నామ సంకీర్తన.